హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు మై ఛానల్ తేజు వ్లాగ్స్. ఈరోజు వీడియోలో నేను మీకు టేస్టీ ఎగ్ పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. అంతకంటే ముందు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వంటల కోసం. సో ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ అలాగే పసుపు ఉప్పు వేసి అది హీట్ అయిన తర్వాత ముందుగా ఉడకపెట్టుకొని పెంకు తీసుకున్న ఎగ్స్ని అయితే దాంట్లో వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ లైట్గా ఫ్రై అయితే సరిపోతే మరీ ఎక్కువ ఓవర్ కుక్ అయినా కూడా టేస్ట్ అంతగా బాగోదు. సో లైట్గా ఫ్రై చేసుకున్నాక ఆ ఎగ్స్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు, దేని టేస్ట్ దాందే. సో నేను ఆయిల్ వేసాను. ఆయిల్ వేసిన తర్వాత అది హీట్ అయ్యాక తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ అలాగే టమాటా ముక్కల్ని కొద్దిగా రోస్ట్ చేసుకోవాలి. ఇలా రోస్ట్ చేసుకున్నాక ఇవన్నిటిని కొంచెం పక్కకు అనుకొని మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేదాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ముందుగానే ఫ్రై అయ్యాయి కాబట్టి అవి కొద్దిగా పక్కకు అనుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే అది కొద్దిగా ఫ్రై అవుతుంది. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. సో ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పచ్చివాసన పోయాక మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే టమాటో, ఉల్లిపాయ, పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా గరం మసాలా అలాగే ధనియాల పొడి ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. సో అది కూడా వేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇంకొంచెం కలుపుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా ఎగ్స్, ఆ ఎగ్స్ని వాటిలో వేసి ఇంకొంచెం కలుపుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇలా కలుపుకోవాలి. ఆ తర్వాత ముందుగా రెడీ చేసుకున్న చింతపండు పులుసును అయితే యాడ్ చేసుకోవాలి. అది మన టేస్ట్కి తగ్గట్టు పులుపు బాగా కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, లైట్గా కావాలనుకున్న వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. అలా వేసి కొద్దిగా పసుపు అలాగే ఉప్పు, టేస్ట్కి సరిపడా కారం వేసుకొని కొంచెం కలుపుకొని దాని మీద మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇలా ఉడికిన తర్వాత కొద్దిగా ఉడికిన తర్వాత వాటర్ పోసుకోవాలి. ముందే వాటర్ పోస్తే చింతపండు పులుసు అనేది ఎగ్గుకి పట్టదు. సో అలా వాటర్ పోసిన తర్వాత కొద్దిగా ఒక స్పూన్ బియ్యపిండిని వాటర్లో మిక్స్ చేసుకొని దీంట్లో పోస్తే మనకి చిక్కదనం అనేది వస్తుంది. సో అలా వేసుకున్న తర్వాత కొద్దిగా షుగర్ యాడ్ చేసుకోవాలి. బెల్లం కావాలంటే బెల్లం వేసుకోవచ్చు, లేదంటే షుగర్ అయినా కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, ఇలా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 to 10 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ ఎగ్ పులుసు అయితే మా ఇంట్లో చాలా ఫేవరెట్ అండి. ఇలా చేస్తే అందరూ ఫుల్గా తినేస్తారు. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.